కురుక్షేత్ర యుద్ధంలో పాండవులు, కౌరవులు, యోధులు, చతురులు, దేవతలు కూడా పాల్గొన్నారు. కానీ ఓ గొప్ప వ్యక్తి మాత్రం యుద్ధానికి రాలేదు. అతడే ఉద్ధవుడు. శ్రీకృష్ణుడి ప్రాణమిత్రుడు, ధార్మిక తత్వవేత్త, ద్వారకా రాజ్య మంత్రి. కానీ కురుక్షేత్ర యుద్ధంలో అతని పేరు ఎక్కడా కనిపించదు. ఎందుకంటే కృష్ణుడు సామర్థ్యంతో రాజకీయ చాణక్యునిలా వ్యవహరిస్తే, ఉద్ధవుడు మాత్రం లోతైన తత్వాలను గ్రహిస్తూ ప్రజల్లో ఆధ్యాత్మిక చైతన్యాన్ని రగిలించేవాడు. కృష్ణుడు ఉద్ధవునితో ఈ రకంగా చెప్తాడు: ఈ యుద్ధం తర్వాత లోకానికి ఓ ధార్మికుడి అవసరం ఉంటుంది. నీ ధర్మం ప్రజలకు మౌనంగా బోధించడమే. అయితే ఉద్ధవుని పాత్ర యుద్ధంలో కాదు, యుద్ధం తర్వాత ప్రపంచానికి అవసరమైన మౌన బోధనలో ఉంది. కృష్ణుడు చివరికి భూమిని విడిచే ముందు ఆ తత్వబోధనలన్నింటినీ ఉద్ధవుడికి బోధించాడట. ఆ బోధనలన్నింటినీ ప్రజలకి ఉద్ధవుడు బోధించేవాడు. వాటికే ఉద్ధవ గీతగా ప్రసిద్ధి. ఆయన చేతిలో ఆయుధం లేదు, కానీ అక్షర శస్త్రం ఉంది. అతని గుండెల్లో కోపం లేదు, కానీ జ్ఞానాగ్ని ఉంది. ప్రతి యోధుడు ఖచ్చితంగా ఆయుధాలు ధరించాల్సిన అవసరం లేదు. కొందరైతే తత్వంతో యుద్ధం చేస్తారు. ఉద్ధవుడు కురుక్షేత్ర యుద్ధానికి వెళ్ళకపోయినా అతను యుద్ధం చేశాడనే భావిస్తారు. ఎందుకంటే అతని యుద్ధం మనుషుల మనసులలో. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.